అమ్మకేమో కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. అయితే అమ్మ వచ్చేసి ముందు నుంచే కొంచెం అండర్ వెయిట్ అనమాట. హెల్త్ ఇష్యూ కోసం అయితే ట్రీట్మెంట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కానీ వచ్చేసి ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తేనే డాక్టర్ అయితే చెప్పారు అండర్ వెయిట్లో ఉన్నారు కాబట్టి ఇంకొక 5 kgs వెయిట్ గెయిన్ చేసి ఇంకా బెటర్గా ఉంటుందని అయితే మమ్మీ కూడా నాలాగే సేమ్ అనమాట. సరిగ్గా తినరు, అలా కొంచెం తక్కువ తింటారనమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ న్యూట్రిషన్ పౌడర్ గట్రా ఉంటుంది కదా, అవేం కాకుండా ఇంట్లో ఇలా చేద్దామని చెప్పేసి ఇదిగోండి కాజు ఇంకా బాదం అనమాట ఇంట్లో ఉన్నాయి. ఇవి మాత్రమే అయితే ఫ్రై చేసుకున్నాను పౌడర్ కోసం అనమాట. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ అన్నీ నానబెట్టేసి ఇచ్చేదాన్ని, కానీ నేను ఎప్పుడో నానబెట్టేసి ఇస్తే మా మమ్మీ వచ్చేసి ఎప్పుడో మార్నింగ్ ఇస్తేనేమో ఈవినింగ్ వరకు అలానే ఉంచేవారు తినేవారు. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ వచ్చేసరికి కొంచెం వెయిట్ గెయిన్ అయితే ఇంకా బెటర్గా ఉంటుందని ఇంకా నేనైతే ఇవి ఇంట్లో ఉన్నాయి కదా వీటిని అయితే ఫ్రై చేసేసాను. ఇంకా ఇందులో వాల్నట్స్ ఇంకా ఈ సీడ్స్ ఉంటాయి కదా రకరకాలు, ఇవి కూడా వేయొచ్చు. ప్రస్తుతానికైతే లేవు. సరే ఒక 10 days వరకు అయితే ఇవైతే సరిపోతాయి అని చెప్పేసి అయితే ఈ వీటితో అయితే చేస్తున్నాను. ఒక గ్లాస్ పాలలో ఇది ఒక 2 స్పూన్స్ కలిపేసుకు దీంతో పాటు డైలీ ఆహారం ఈ చెక్కి ఉంటుంది కదా, పల్లి చెక్కి అలాగే నువ్వుల చెక్కి, ఈ 2 తింటే సరిపో. ఇంకా వేరే సీడ్స్ అయితే నేను కొనలేదన్నమాట, ఇంట్లో ఉన్నవి ఇవే చేసి. ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళేసి అన్ని రకాల సీడ్స్ తెచ్చుకొని చేద్దామంటే మనకు అప్పట్లో బద్ధకం వచ్చేస్తుంది. అందుకని ఉన్న వాటితో ఇదైతే చేద్దాము. పూర్తిగా ఏది ఉండే కంటే ఏదో ఒకటి చేయడం అయితే బెటరే కదా అనేసి ఇదైతే చేసి మళ్ళీ ఇంకో 1 month తర్వాత అయితే రమ్మన్నారు. ఈ మంత్లో ఆమె అట్లీస్ట్ 2 kgs అయినా గెయిన్ అయితే మాత్రం నేనైతే సక్సెస్ అయినా. ఇప్పుడు నా ముందున్న టార్గెట్ ఏంటంటే ఆమెకి మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నీ చేసి ఇంకో 2 kgs అయితే గెయిన్ అయ్యేటట్లు చేయాలి మ్యాక్సిమం. అంటే ఆమె ముందు నుంచి కూడా అండర్ వెయిటే కాబట్టి ఇప్పుడు ఒకేసారి అయిపోవాలంటే అయిపోదు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా పేషెంట్ ఉండేటప్పుడు వాళ్ళుగా మనం ఎన్ని ఇంట్లో తెచ్చేసి పెట్టినా వాళ్ళకు ఒక మనిషి అంటూ ఉండేసి ఆ టైం టు టైం ఇవ్వకపోతే వాళ్ళు తినరనమాట. ఈవెన్ మనమైనా సరే ఆ ప్లేస్లో వెళ్ళినప్పుడు అన్నీ తెచ్చేసి పక్కన పెడితే పక్కన ఉన్నా సరే తినబుద్ధి కాదు. అలా అనమాట. ఆమెకు వెయిట్ గెయిన్ అవ్వాలి అని అన్నీ చెప్పేసి తిను అంటే ఆమె తినే టైప్ అయితే కాదు. కానీ ఇంకా ఏదో ఒకటి నాకు వచ్చినట్టు నేనైతే చేసి పెట్టాలనుకున్నాను. అదేమో డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై చేశాను, కానీ మిక్సీ ఒక 2-3 times అయితే ఎక్కువసార్లు వేసేసరికి ఇది వచ్చేసి ఇలా అయిపోయిందనమాట. ఓకే, ఇలా పాలు అయితే వేడిగా ఉంటాయి కాబట్టి దాన్ని బాగా మెత్తగా చేసేస్తే మిక్స్ అయితే అయిపోయింది. ఇది ఇచ్చేసి అమ్మకైతే చెప్పాను నేను, ఒకవేళ మర్చిపోయినా చేసినా నువ్వు మాత్రం రోజు గ్లాస్ పాలల్లో ఇది మాత్రం కలుపుకొని ఖచ్చితంగా తాగాలి అని చెప్పాను. ఇదనమాట ఈరోజైతే నేను చేసిన మార్నింగ్ పని వచ్చేసి. ఓకే, బాయ్.